హాయ్! ఈరోజు మనము DML ట్రిగ్గర్‌లో ఇన్‌స్టెడ్ ఆఫ్ అప్డేట్ ట్రిగ్గర్ గురించి చూద్దాం. అందుకోసం నా దగ్గర ఒక వ్యూ ఉంది. దాంట్లో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. దాంట్లో సెలెక్ట్ చేసుకున్నాను 2 టేబుల్స్ నుంచి లైక్ ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ నుంచి, డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి 2 జాయిన్ చేసి నేను డేటా సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఇది నా డేటా. ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ అనేది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను అప్డేట్ చేయడానికి అప్డేట్ చేయడానికి నేను చూసాననుకోండి ఎంప్లాయీ డీటెయిల్స్‌ని. అప్డేట్ BW ఎంప్లాయీ డీటెయిల్స్ సెట్ ఎంప్లాయీ నేమ్ equal to some ABC where employee ID equal to some 4. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఇది మనకి అప్డేట్ అవుతుంది. అదే నేను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాను, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ని అప్డేట్ చేద్దాం అనుకోండి. డిపార్ట్మెంట్ నేమ్ సెట్ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు ABC, డిపార్ట్మెంట్ నేమ్ ఈక్వల్ టు సమ్ EIE. ఆల్రెడీ IT అని ఉంది కదా, నేను EIE అని చేస్తాను అప్డేట్ చేయడానికి. ఇప్పుడు చూడండి, మనకి ఎర్రర్ వచ్చింది. ఏంటంటే డిపార్ట్మెంట్ నేమ్ అనేది యాక్చువల్గా మనకి ఏమైంది, 2 టేబుల్స్ నుంచి ఇన్సర్ట్ చేయడం వల్ల, 2 టేబుల్స్ నుంచి జాయిన్ చేయడం వల్ల వచ్చింది. ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ ఐడి, ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 4 అనే చోట డిపార్ట్మెంట్ నేమ్ మార్చామనుకోండి, మనకి ఎర్రర్ అప్డేట్ కావడం లేదు. ఎందుకంటే అక్కడ మారిన మనకి డేటా ఇన్కరెక్ట్ డేటా అవుతుంది. ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 4 దగ్గర EIE అని పెడితే అది ఆ డిపార్ట్మెంట్ టేబుల్లో పోయి మనకి అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు అంటే మనకి 2 మల్టిపుల్ బేస్ టేబుల్స్ నుంచి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఇన్‌స్టెడ్ ఆఫ్ అప్డేట్ ట్రిగ్గర్ అనేది మనం క్రియేట్ చేస్తాం. దానికోసం నేను క్రియేట్ చేస్తున్నాను creating trigger tr_vw employee details on instead of update on VW employee underscore details. ఓకే, ఏంటి మనం చేస్తున్నాము, ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేట్ బదులు ఈ ట్రిగ్గర్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. ఇప్పుడు దాని తర్వాత యాజ్ బిగిన్ ఇఫ్ మనం ఫస్ట్ అప్డేట్ ఏం చేయాలనుకుంటే ఎంప్లాయీ ఐడి అనేది అప్డేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. అప్డేట్ ఎంప్లాయీ ఐడి అనేది మనం అప్డేట్ చేయాలనుకుంటే అవ్వదన్నమాట. ఎందుకంటే ఎంప్లాయీ ఐడి మనము అప్డేట్ చేయలేము కనుక మనం ఇక్కడ ఏం చేయాలి, నేను రేజ్ ఎర్రర్ అనేది ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఒకటి యూజ్ చేస్తున్నాను. రేజ్ ఎర్రర్ ఐడి కెనాట్ బి చేంజ్డ్ అని, ఎందుకంటే ఐడిని మనం మార్చలేము కనుక. cannot be changed అని. ఇప్పుడు మళ్ళా ఇఫ్ మనం అప్డేట్ చేయాలనుకున్నాం, డిపార్ట్మెంట్ నేమ్ అప్డేట్ చేయాలనుకున్నాం అనుకోండి. అప్డేట్ మనం ఇందాక డిపార్ట్మెంట్ నేమ్ అప్డేట్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది కదా, దానికోసం మనం ఇక్కడ డిపార్ట్మెంట్ ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను, డిక్లేర్ @DPTID ఆఫ్ టైప్ ఇంటీజర్ అని డిక్లేర్ చేసి ఇక్కడ నుంచి నేను డిపార్ట్మెంట్ ఐడి అనేది
నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏం జాయిన్ చేస్తున్నా అంటే జాయిన్ ఇన్సర్టెడ్ నుంచి ఇన్సర్టెడ్ టేబుల్ నుంచి జాయిన్ చేసా. ఆన్ జాయిన్ ఇన్సర్టెడ్ డాట్ ఎంప్లాయీ ఐడి డిపార్ట్మెంట్ నేమ్ inserted dot department name equal to department dot department name. ఈ రెండిట్లో నుంచి డిపార్ట్మెంట్ నేమ్ కంబైన్ చేసి అక్కడి నుంచి నేను డిపార్ట్మెంట్ ఐడి అనేది సెలెక్ట్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ ఐడి అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అది కానీ ఇఫ్ డిపార్ట్మెంట్ ఐడి @DEPTID ఈక్వల్ టు నల్ అయింది అనుకోండి, ఈజ్ నల్, దెన్ నేను అక్కడ ఎర్రర్ చూపిస్తున్నాను. ఇదే సేమ్ ఎర్రర్, డిపార్ట్మెంట్ ఐడి కెనాట్ బి అనేది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, అప్డేట్ చేస్తున్నాను ఎంప్లాయీ డీటెయిల్స్. set DEPT ID equal to @DEPT ID from inserted join employee details on employee details dot employee ID equal to inserted dot employee ID. Okay, నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్ అనేది చేంజ్ అయితే దాని గురించి రాద్దాం. సేమ్ కాపీ పేస్ట్ ఇవన్నీ. అప్డేట్ ఎంప్లాయీ నేమ్ ఇది కాదు, set employee name equal to inserted dot employee name from inserted dot join employee details inserted employee ID. ఓకే, ఆడ ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు ఆ ఇన్సర్టెడ్ మనం ఏదైతే ఇన్సర్ట్ చేసామో అక్కడ ఆ ఇన్సర్టెడ్ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నేమ్ని అప్డేట్ చేయమని చెప్పేసి మనం ఇచ్చాము. నెక్స్ట్ ఇట్స్ ఎండ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వచ్చి ఎంప్లాయీ శాలరీ. ఇప్పుడు నెక్స్ట్ కాలం వచ్చి ఎంప్లాయీ శాలరీ. set employee salary equal to inserted dot employee salary. ఓకే, అదే సేమ్. నెక్స్ట్ ఇప్పుడు ఇది మనము చేస్తున్నాము, ట్రిగ్గర్ క్రియేట్ చేసాం. ఏం చేసాము ఇప్పుడు మనం ఈ ట్రిగ్గర్లో చూడండి, అప్డేట్ చేసాము. ఇఫ్ ఎంప్లాయీ ఐడి కానీ అప్డేట్ అయింది అంటే ఇట్ కెనాట్ బి, మనం ఐడి కెనాట్ బి చేంజ్ అని ఇచ్చాము. అదే డిపార్ట్మెంట్ నేమ్
అప్డేట్ చేసామంటే ఆ డిపార్ట్మెంట్ ఇన్సర్టెడ్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ ఐడి సెలెక్ట్ చేసి ఆ డిపార్ట్మెంట్ ఐడి కానీ చేంజ్ అయ్యింది అంటే ఐడి చేంజ్ అయ్యింది అంటే మనం ఎంప్లాయీ డీటెయిల్స్లోని డిపార్ట్మెంట్ ఐడిని చేంజ్ చేయాలని చెప్పేసి మనం ఇచ్చాం. అట్లా అయితేనే మనకి ఇక్కడ చేంజ్ అయితే డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా చేంజ్ అయ్యేసి మనకి అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ సాలరీ ఇది ఒక టేబుల్లోనే అవుతుంది కనుక మనము డైరెక్ట్గా అప్డేట్ స్టేట్మెంట్ అనేది ఇచ్చేసాం. ఇన్సర్టెడ్ టేబుల్లో నుంచి 2 కంబైన్ జాయిన్ చేసేసి ఎంప్లాయీ డీటెయిల్స్లో నుంచి అప్డేట్ చేయమని ఇచ్చాము. ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను ట్రిగ్గర్ అనేది. చూడండి ట్రిగ్గర్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఇప్పుడు నేను వ్యూని కానీ మనము అప్డేట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు చూడండి ఇది మనం అప్డేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఇది ఉంది. ఇప్పుడు నేను ఇది ఏబిసి నుంచి XYZగా చేంజ్ చేయాలి అంటే చూడండి XYZ EIE అని చెప్పేసి మనకి అప్డేట్ డిపార్ట్మెంట్ నేమ్ కూడా చేంజ్ అయింది. అంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ టేబుల్లో అప్డేట్ అయిపోయి నెక్స్ట్ మనకి ఎంప్లాయీ డీటెయిల్స్లో అప్డేట్ అవుతుంది అనమాట. ఇది మనము అప్డేట్ ట్రిగ్గర్ గురించి చూసాము. ఈ ట్రిగ్గర్ కానీ మనం ఎక్కడ ఉంది అనుకుంటే ఆ పర్టికులర్ డేటాబేస్కి వెళ్ళేసి అక్కడ వ్యూస్ ఉన్నాయి. ఆ వ్యూస్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ కొడితే ఆ వ్యూస్ ఉన్నాయి. ఎంప్లాయీ డీటెయిల్స్ అనే వ్యూలో మనం ట్రిగ్గర్స్కి వెళ్తే మనం ఇక్కడ ఆ ట్రిగ్గర్ని చూడొచ్చు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేట్ ట్రిగ్గర్ని. ఇది మనం ఈరోజు చూసాము. ఈరోజు చూసింది ఏంటంటే DML ట్రిగ్గర్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేట్ ట్రిగ్గర్ గురించి చూసాం. థ్యాంక్ యూ.